హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి వన్ ఆఫ్ ద ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి ఇన్ఫోర్ కంపెనీ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అయితే రిలీజ్ అయింది గైస్. ఈ యొక్క పర్టికులర్ లొకేషన్ వచ్చేసరికి మనకి హైదరాబాద్ లొకేషన్కి అయితే రిలీజ్ అయింది అనమాట. ఇది కంప్లీట్లీ ఐటీ రోల్ అనమాట. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని మెన్షన్ చేశారు మనకి. సో ఇక్కడ జాబ్ ఐడి అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇన్ఫోర్ కంపెనీలో ఎవరైనా ఎంప్లాయీస్ అనే వాళ్ళు తెలుసుంటే సో వీళ్ళు ఈ జాబ్ ఐడి ద్వారా మీరు రిఫరెన్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఎవరు తెలియకపోయినా సో ఇన్ఫోర్ కంపెనీ అని సో ఇలా సెర్చ్ చేయండి. లింక్డ్ఇన్లో అయితే వస్తుందన్నమాట. సో ఈ యొక్క అఫీషియల్ పేజ్లోకి సో మనం వెళ్తే ఇక్కడ ఎంప్లాయీస్ లిస్ట్ అయితే వస్తుందన్నమాట. పీపుల్ అనే సెక్షన్లోకి వెళ్తే సో ఇక్కడ ఎంప్లాయీస్ లిస్ట్ అంతా కూడా మనకి వస్తుందన్నమాట. మీకు నియరెస్ట్గా ఇలా ఉన్న వాళ్ళు సో ఎవరో ఒకరితో అయితే కనెక్ట్ అయ్యి మీరు రిఫరెన్స్ అనేది సో ఇలా అయితే తీసుకోవచ్చు గైస్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అయితే చూపిస్తుంది. సో మీకు టెక్నాలజీకి తగ్గట్టు సో ఎవరైతే రిలవెంట్గా ఉంటారో సేమ్ ఫీల్డ్లో వర్క్ చేసేవాళ్ళు సో వాళ్ళనైతే మీరు రీచ్ అవుట్ అయ్యి రిఫరెన్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఇది కంపెనీ గురించి మీరు రీసెర్చ్ చేసుకోవాలంటే సో గూగుల్ అయితే ఇలా సెర్చ్ చేసుకోండి గైస్, ఎదర్ ఇట్ ఈస్ ఎంఎన్సీ ఆర్ నాట్ అని తెలుసుకోవడానికి. సో ఇన్ఫోర్ ఎంఎన్సీ ఆర్ నాట్ అని జస్ట్ ఇలా మనం సెర్చ్ చేయగలనే. సో ఎస్, ఇన్ఫోర్ ఈజ్ ఏ మల్టీనేషనల్ కార్పొరేషన్ ఎంఎన్సీ కంపెనీ అని సో మనకి ఈ విధంగా రిజల్ట్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే మీరు సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. సో అండ్ ఇంకొక వే ఏంటంటే ఇందులో ఆల్రెడీ సో ఈ రోల్కి అయితే సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా. సో మీకు ఏదన్నా రెజ్యూమ్ కానీ అలా షార్ట్ లిస్టెడ్ రెజ్యూమ్ కావాలంటే సో ఇప్పుడు ఎలా సెర్చ్ చేయాలనేది చెప్తాను గైస్. ఇదైతే క్లియర్గా చెక్ చేయండి, ప్రతి ఒక్కరికి యూస్ అవుతుంది అనమాట. సో ఇలా ఆ రోల్ ఫస్ట్ ఇచ్చిన తర్వాత సో ఇన్ఫోర్ అని టైప్ చేసి జస్ట్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇలా మనకి జాబ్స్, పోస్ట్, పీపుల్ ఇలా అయితే వస్తుంది అనమాట. పీపుల్ సెక్షన్లోకి వెళ్ళండి. అంటే సేమ్ రోల్ వర్క్ చేసే వాళ్ళైతే మనకి ఇలా వస్తారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అసోసియేట్ ఇన్ఫోర్ ఇలాగా సేమ్ రోల్లో వర్క్ చేసే వాళ్ళైతే సేమ్ కంపెనీలో మనకి ఇలా అయితే వస్తారనమాట. సో వీళ్ళ యొక్క ప్రొఫైల్స్లోకి వెళ్ళి సో వీళ్ళైనా రెజ్యూమ్ అనేది కొంతమంది అయితే మనకి ఇక్కడ బయోలో అయితే పెట్టుకుంటారనమాట. సో ఈ విధంగా కూడా మీరు రెజ్యూమ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు గైస్. అంటే షార్ట్ లిస్ట్ అవ్వడానికి మీరు వాళ్ళు ఎలా క్రియేట్ చేసుకున్నారని జస్ట్ ఫర్ రిఫరెన్స్ అనమాట. మీరు కూడా అలాగా క్రియేట్ చేసుకోవడానికి అయితే పాసిబిలిటీ అనేది ఉంటుంది. లేదంటే వీళ్ళతో కనెక్ట్ అయ్యి సో వీళ్ళ నుంచి కూడా మీరు సో అడిగితే వాళ్ళు ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. సో లేదంటే షో ఆల్ కామెంట్స్, వీళ్ళు చేసిన కామెంట్స్ అయితే ఉంటాయి కదా. సో ఆ కామెంట్స్లోకి వెళ్ళి ఎక్కడైనా సో గూగుల్ డ్రైవ్ లింక్, వీళ్ళ యొక్క రెజ్యూమ్ లింక్ అనేది ఎక్కడైనా ప్రొవైడ్ చేశారనేది సో ఈ విధంగా కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా సెర్చ్ చేస్తే మీకు మ్యాక్సిమం దొరికే అవకాశం అయితే ఉంటుంది గైస్. సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి ఇలా సెర్చ్ చేయొచ్చు అనమాట. ప్రీవియస్ వీళ్ళు ఏమన్నా కామెంట్స్ పెట్టినా సో మనకైతే ఇక్కడ మెయిల్ ఐడి అనేది కూడా కనిపిస్తుంది అనమాట. సో ఈ యొక్క పర్టికులర్ పర్సన్ది మనకి మెయిల్ ఐడి అయితే ఉంది. సో ఈ మెయిల్ ఐడి ద్వారా మీరు ఈ పర్సన్ రీచ్ అవుట్ అయ్యి రిఫరెన్స్ కానీ ఇలాగైతే మీరు ఎంప్లాయీస్ని అయితే రీచ్ అవుట్ అవ్వచ్చు గైస్. ఇది ఒక వే అనమాట. సో దీన్ని అయితే యూస్ చేసుకోండి గైస్. ఈ కంపెనీ అనే కాదు, ఏ కంపెనీ అయినా కానీ సో మీకు త్వరగా జాబ్స్ అనేవి తెచ్చుకోవడానికి ఇలాంటి టెక్నిక్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. సో తప్పకుండా అయితే యూటిలైజ్ చేసుకోండి. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి మనకి సో ఫ్రెషర్స్ నుంచి మినిమం 2 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క పర్టికులర్ రోల్కి వచ్చేసరికి ఫ్రెషర్స్ కూడా సో ఎలా చేస్తున్నారన్నమాట అప్లై చేసుకోవడానికి. మీకు స్కిల్స్ వచ్చేసరికి .NET అండ్ అదేవిధంగా SQL సర్వర్ గురించి తెలిసి ఉండాలని మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారనమాట. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, రియాక్ట్, యాంగులర్ ఇవి కూడా వచ్చి ఉండాలని మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అండ్ AWS కూడా వచ్చి ఉండాలండి, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇవి కూడా తెలుసుంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అనేది అవుతుందని మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు గైస్. ఇది అనమాట. సో జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ సో సపరేట్గా మనకి టు బీ సక్సెస్ఫుల్ యూ నీడ్ అని ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి మినిమం బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఏ సో టెక్నికల్ డిసిప్లిన్ అనమాట. సో బ్యాచిలర్స్ డిగ్రీ టెక్నికల్ ఫీల్డ్లో చేసిన వాళ్ళు సో ఈ యొక్క పొజిషన్కి ఎలిజిబుల్ అనమాట. సో ఎనీ గ్రాడ్యుయేట్ అనమాట, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ డిగ్రీ చేసిన వాళ్ళు సో కంప్యూటర్ సైన్స్ టీమ్స్ వాళ్ళు లేదంటే ఐటీ ఫీల్డ్ రిలేటెడ్ ఏదన్నా మీరు కోర్స్ అనేది చేసినా కానీ మీరు దీనికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ కీ స్కిల్స్ కూడా మనకి గుడ్ టీమ్ ప్లేయర్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలా అయితే మెన్షన్ చేస్తారు గైస్. ఇవి మీ రెజ్యూమ్లో ఉండేలా చూసుకోండి. సో జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు వన్స్ మీ రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత సో అప్లికేషన్కి అయితే ప్రొసీడ్ అవ్వండి. సో అప్లై లింక్ కూడా మనకి మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇలాగ డిస్క్రిప్షన్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలాగ బ్లాక్ కలర్లో సో అప్లై అని ఉంటుందన్నమాట. సో ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ అయితే ఇలా మనకి ఓపెన్ అవుతుంది అనమాట.
రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయమని మీ డివైస్ నుంచి సో రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. నెక్స్ట్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఈ కొన్ని క్వశ్చన్స్ అప్లికేషన్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి, అవన్నీ కూడా ఆన్సర్ చేసిన తర్వాత జస్ట్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయడం. సో ఈ విధంగా అయితే ఉంటుంది గైస్ అప్లై చేసుకునే ప్రాసెస్ వచ్చేసరికి. మీకు అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో తప్పకుండా అయితే ఈ పర్టికులర్ ఆపర్చునిటీకి అయితే అప్లై చేసుకోండి గైస్. హౌ ఈ హైర్ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారనమాట, వీళ్ళు ఏ విధంగా హైర్ చేసుకుంటారు అనేది కూడా. సో ఇందులోకి వెళ్ళి అయితే మీరు ఇది క్లియర్గా అయితే చెక్ చేసుకోండి. ఫస్ట్ అయితే మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తారనమాట మీ యొక్క రెజ్యూమ్ అనేది ఉపయోగించి. వన్స్ మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత సో నెక్స్ట్ వాళ్ళు డైరెక్ట్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడం కానీ లేదంటే టెస్ట్ పెట్టి సో టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడం. సో ఈ విధంగా అయితే హైరింగ్ ప్రాసెస్ అనేది ఉంటుందని ఇక్కడ క్లియర్గా అయితే మనకి వీళ్ళ హైరింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది కూడా సో మనకి ఇక్కడైతే మెన్షన్ చేస్తారు గైస్. తప్పకుండా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో సో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి గైస్. మన ఛానల్లో వచ్చేసరికి సో డైలీ జెన్యున్ జాబ్ అప్డేట్స్ని అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది, అది కూడా లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. సో రీసెంట్గా సో రిలీజ్ అయినవే మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది గైస్. మ్యాక్సిమం మనకి సో కెరీర్ పోర్టల్లో రిలీజ్ అయినవి కానివ్వండి లేదంటే లింక్డ్ఇన్లో నౌకరీలో సో ఇలా లేటెస్ట్గా జాబ్స్ రిలీజ్ అయినవి మీకు సెర్చ్ చేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇది గైస్ టుడే జాబ్ ఆపర్చునిటీ వచ్చేసరికి. తప్పకుండా అయితే సో అప్లై చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.